అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ పవర్డ్ బై రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్కి పునఃస్వాగతం. Hello, I am Dr. D.V. Ramanamurthy, PhD in Management, formerly Professor and Dean, presently Founder Director, Attitude Positive Behavior Management Training Solutions, Hyderabad. ఈరోజు మన వీడియో పోడ్కాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ, ఆసక్తికరమైన చర్చ. నిద్రను బ్యాంక్లో వేసుకోవచ్చా, అలాగే లేకపోతే నిద్రని కొనాలా? ఆశ్చర్యంగా ఉంది కదా. చర్చకి స్వాగతం. స్లీప్ బ్యాంకింగ్, నిద్రను బ్యాంకులో వేసుకోవచ్చా? మనకు సమయం దొరికినప్పుడు ఎక్కువ నిద్రపోతే ఆ నిద్రను తర్వాత ఉపయోగించుకోవచ్చా? డబ్బుల బ్యాంక్ బ్యాలెన్స్లా వాడుకోవచ్చా? ఈ ప్రశ్న ఈరోజు యువత, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్కి పేరు స్లీప్ బ్యాంకింగ్. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా, లేదా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నావా? సైన్స్ ఏమంటుందో చూద్దాం రండి. అసలు నిద్ర ఎందుకు పోతుంది? ఈరోజు మనం జీవితం చాలా ఫుల్ స్పీడ్లో ఉంది. మొబైల్ స్క్రీన్లు, లేట్ నైట్స్, వర్క్ ప్రెషర్, ఎగ్జామ్స్, షిఫ్ట్ జాబ్స్, అలా అనేక రకాల ఒత్తిడి మయం మన ప్రపంచం. వాడు నిద్ర తగ్గిపోతే మనం చెప్పేది ఒకటే, పర్వాలేదు వీకెండ్లో నిద్రపోతా. ఇక్కడి నుంచే మనకి స్లీప్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ మొదలైంది, ఆలోచన మొదలైంది అన్నమాట. అసలు ఈ స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి? స్లీప్ బ్యాంకింగ్ అంటే రాబోయే రోజుల్లో నిద్ర తగ్గుతుందని తెలుసుకుని ముందుగానే ఎక్కువ నిద్రపోవడం అన్నమాట. ఉదాహరణకి నైట్ షిఫ్ట్ ముందు లేదా ఎగ్జామ్స్ వీక్ వస్తున్నప్పుడు ముందు కొన్ని రోజులు ఎక్కువగా నిద్రపోవడం అన్నమాట. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా పనిచేస్తుందా? సైన్స్ సేస్, పరిశోధనలు ఏమంటున్నాయి? బీబీసీ న్యూస్ సహా నిద్రపై చేసిన పరిశోధనలు చెప్తున్న విషయం ఒకటే, ముందుగా సరైన నిద్ర తీసుకుంటే తాత్కాలికంగా అలసట తగ్గుతుంది, ఫోకస్ కొంచెం మెరుగవుతుంది, కానీ నిద్ర లోటును పూర్తిగా కవర్ చేయడం మాత్రం సాధ్యం కాదు. అంటే స్లీప్ బ్యాంకింగ్ అనేది ఒక టెంపరరీ సపోర్ట్ సిస్టమ్ మాత్రమే, కానీ పెర్మనెంట్ సొల్యూషన్ కాదు. అయితే వై ఇట్ ఫెయిల్స్? నిద్ర ఎందుకు బ్యాంక్ చేయలేం? మన శరీరం ఒక జీవ వ్యవస్థ. నిద్ర రోజువారీ అవసరం. ఇవాళ తిన్న ఆహారం రేపటికి ఆకలి తీర్చదు కదా. అలాగే ఇవాళ ఎక్కువ నిద్ర రేపటి నిద్ర అవసరాన్ని తుడిచిపెట్టదు. గమనించండి, నిద్ర అనేది డబ్బు కాదు, ఒక శ్వాస లాంటిది. వై ఇట్ హెల్ప్స్? సరే, ఈ స్లీప్ బ్యాంకింగ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్లీప్ బ్యాంకింగ్ కొంత సహాయపడుతుంది. ఉదాహరణకి నైట్ షిఫ్ట్ ప్రారంభానికి ముందు, అలాగే లాంగ్ ట్రావెల్ ముందు, లేదా అత్యవసర పని సమయంలో. కానీ దీన్ని రోజువారీ అలవాటుగా మార్చుకుంటే అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అసలు కామన్ మిత్స్ ఏంటి? అసలు మన అపోహలు ఏంటి వీటి మీద? మనలో చాలా మంది నమ్మే అపోహలు ఏంటంటే వీకెండ్లో నిద్రపోతే సరిపోతుంది, లేదా కాఫీ తాగితే నిద్ర అవసరం లేదు, యువత నిద్ర తక్కువైనా పర్వాలేదు. ఇవన్నీ శరీరాన్ని మోసం చేసే ప్రయత్నాలే, జాగ్రత్తగా గమనించాలి మనం. కానీ శరీరం చివరకు బిల్లును వడ్డీతో సహా వసూలు చేస్తుంది, గమనించాలి. ఇక ఒక ఆసక్తికరమైన విషయం గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తుతించాలి. మనం ఒకవైపు నిద్రని బ్యాంకులో వేసుకోవచ్చా అని ఆలోచిస్తుంటే ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ పెరుగుతోంది.
దాన్నే స్లీప్ టూరిజం అంటాం. స్లీప్ టూరిజం అంటే ఏంటి? నిద్ర కోసం ప్రత్యేకంగా ప్రయాణం చేయడం అన్నమాట. లగ్జరీ హోటళ్లలో స్లీప్ ప్యాకేజెస్, బ్లాక్అవుట్ రూమ్స్, ప్రత్యేక మ్యాట్రిసెస్, సౌండ్ థెరపీలు, అరోమా థెరపీలు, డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్స్. ఇది ఎలా తయారైందంటే ఆఖరికి నిద్ర ఒక వెల్నెస్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఇవన్నీ నిద్ర కోసం. ఇది ఒక పెద్ద సంకేతాన్ని మనకిస్తోంది. ఏంటంటే మన జీవితం అంతగా అసమతుల్యంగా మారిపోయింది అని. నిద్ర కోసం కూడా మనం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదేంటిది? ఇప్పుడు స్లీప్ బ్యాంకింగ్, స్లీప్ టూరిజం రెంటిని పోలిస్తే అసలు ఏమిటివి అన్నది మనం గమనిద్దాం. ఇవి రెండు ట్రెండ్లు. ఒకటే నిజం. ఒక ట్రెండ్ నిద్రని సేవ్ చేసుకోవాలి అంటుంది. ఇంకొక ట్రెండ్ నిద్రను కొనుక్కోవాలంటుంది. రెండు కూడా నిద్ర లోటు బాధను చూపిస్తున్నాయి. ఒకవైపు మనం అడుగుతున్నాం, నిద్రను సేవ్ చేసుకోవచ్చా అని. మరోవైపు ప్రపంచం చెప్తోంది, నిద్రను కొనుగోలు చేద్దాం రండి అని. విచిత్రంగా ఉంది కదా? ఒకటి నిద్రను వాయిదా వేసుకోవాలంటుంది, మరొకటి నిద్రను తిరిగి పొందాలనుకుంటుంది. కానీ రెండూ చెబుతున్న విషయం ఒకటే, మన జీవన శైలి సహజ రిథం నుంచి దూరమైందని. నిద్ర వస్తువు కాదు, బాధ్యత. నిద్ర డబ్బు కాదు, నిద్ర లగ్జరీ కాదు, నిద్ర జీవక్రియ, రోజు గౌరవించవలసిన అవసరం. స్లీప్ బ్యాంకింగ్ మనకు చెప్తోంది నిద్రని మేనేజ్ చేయొచ్చని. స్లీప్ టూరిజం మనకి చెప్తుంది నిద్రని అనుభవించాలి, రండి ప్రయాణం చేయండి విదేశాలకి, ఎక్కడైనా హిల్ రిసార్ట్స్కి, వాటికి అని. కానీ సత్యం ఏమిటంటే నిద్ర మేనేజ్ చేయలేం, నిద్ర కొనలేం. నిద్రని గౌరవించాలి ప్రతిరోజు సక్రమమైనటువంటి పద్ధతిలో. ఒక ప్రశ్న మనందరికీ మనమే వేసుకోవాలి. నిద్ర కోసం ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తే మన రోజువారీ జీవితాన్ని మనం ఎలా నిర్మించుకున్నాం? నిజమైన నిద్ర స్లీప్ బ్యాంకింగ్లోనూ లేదు, టూరిజంలోనూ లేదు. అది ఒక మంచి డిసిప్లిన్తో ఉంది. ప్రతిరోజు రాత్రి ప్రశ్న కాదు మిత్రులారా, ఇది ఒక నిర్ణయం. ఈ వీడియో తర్వాత మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, నేను నిద్రను గౌరవిస్తున్నానా? గుర్తుంచుకోండి, మంచి జీవితం మొదలైనది ఒక మంచి నిద్రతోనే. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైమ్, ఫర్ వెరీ patient listening. If this video is likable to you, please do like, subscribe our channel, comments in the comments box, and share to your friends. Thank you very much. మరియు ఇంకొక సృజనాత్మక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.